సిబిఐ. కాళేశ్వరం కమిషన్ విషయానికి వద్దాం. మీరు కమిషన్ చేశారు. దాదాపు ఏడాదిన్నరగా అది పనిచేసింది. రిపోర్ట్ ఇచ్చింది. 665 పేజీలు అసెంబ్లీలో చర్చించారు. చివరికి దాని మీద ఏదో చర్యలు తీసుకుంటారు, లేకుంటే మీరేదో విచారణ చేస్తారనుకుంటే సిబిఐ చేతిలో పెట్టారు. అదేదో ముందే చేయొచ్చు కదా. ఇది ప్రజల ముందట పెట్టాలా? ఈరోజు అసెంబ్లీలో పెట్టి అందరి సమాలోచనలు చేసిన తర్వాత సిబిఐకి సిబిఐకి ఇవ్వటం జరిగింది. అదే ప్రభుత్వానికి సంబంధించిన మేము ఏదైనా దర్యాప్తు సంస్థ ద్వారా ఆ విధంగా చేస్తే రాజకీయ కక్ష సాధింపాయనివారు. అంటే ఇప్పుడు బీజేపీ ఈరోజు స్పష్టంగా సిబిఐ అంటే సిబిఐ బీజేపీకి మీరు రాష్ట్రంలో ఉన్న సంస్థలు మీ అయినప్పుడు కేంద్రంలో ఉంటే బీజేపీకి అవుతాయి కాదు. ఆ విధమైన ఆలోచన చేయొద్దు. స్పష్టంగా కరెక్ట్గా ఈరోజు ఇన్వెస్టిగేషన్ జరగాలి అనే ఉద్దేశంతో సిబిఐ మీద అంత నమ్మకం ఉందా శ్రీధర్ బాబు గారు మీకు? నమ్మకం. రాహుల్ గాంధీ గారే సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు అవి అని చెప్పారు. ఆయన వర్డ్ డెఫినెట్లీ అంటే బీఆర్ఎస్ ని ఎలిమినేట్ చేయడానికి సిబిఐని వాడుతున్నారు. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆనాడు జరిగిన అనేక సంఘటనలకు సంబంధించి. ఈరోజు అందరూ కోరిన పిదప ఈరోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయానికి అనుగుణంగా పోవటం జరిగింది. అందుకోసమే చెప్తా ఉన్నాం, ప్రజలకు సంబంధించిన అభిప్రాయం ప్రజాప్రతినిధులతో వస్తుంది కనుక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకొనే ఈరోజు ఆ ఎంక్వైరీ ఆ విధమైన ఇన్వెస్టిగేషన్కు మేము అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు తెలియజేయటం జరిగింది. ఈరోజు స్పష్టంగా మంచి జరగాల, కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి అనే అభిప్రాయంతోనే వారు ఇవ్వటం జరిగింది. అంటే 6 గ్యారెంటీలు పక్కన పెట్టి 3 కమిషన్లు, 6 కేసులు అంటూ విద్యుత్ కమిషను, తర్వాత ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కమిషను, ఏసీబీ కేసు, ఏది ఫార్ములా ఈ కార్ రేసు, ఇట్లా కేసులతో కాలయాపన చేస్తున్నారు. తప్పు జరిగింది అని ప్రాథమికంగా సమాచారం ఉంటే దానిపైన ఏదో విధంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాల పైన. జరగద్దు అంటారా? అది ఖచ్చితంగా చేయాలి. పనిగా పోతుంది ప్రభుత్వం అంటే అదే పనిగా ఇంకా తక్కువ పోతుంది. అంటే గ్యారెంటీలు పక్కన పెట్టి ఈ పని పెట్టుకున్నారు, అసలు తక్కువ పోతుంది. సాధింపు అనేది మా కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లేదు. ఈరోజు వారు ముఖ్యమంత్రి అయినరు, అవకాశం వచ్చింది, ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అలాంటి సందర్భాన్ని ప్రయత్నం చేస్తారు. ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి కామెంట్ కదా, చెంచల్గూడలో ఒక బెడ్ రెడీ అయింది, కేసీఆర్ కోసం పంపిస్తాం, రెడీ చేస్తాం, ముందే చెప్పారు కదా, ఎన్నికల ముందే చెప్పారు. అది ఈరోజు మేము అదే చెప్తా ఉన్నాం కదా, పూర్తి స్థాయిలో కక్ష సాధింపు అనేది ఉండదు. అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా, ప్రజలకు ఏం చేయాలనే ఒక లక్ష్యంతో అందరం పనిచేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. చంద్రబాబు గారు మీరు చాలా హుందాగా డిగ్నిఫైడ్గా మాట్లాడుతుంటారు. రేవంత్ రెడ్డి గారి భాషపై మాత్రం కొంత విమర్శలు వస్తుంటాయి. పేగుల్ మెడల్ వేసుకుంటామని, లేకుంటే హాఫ్ బాటిల్ అని అసెంబ్లీలో మాట్లాడడం, లేదంటే పుష్ప మూవీ రిలీజ్ దానికి సంబంధించిన ఇష్యూలో కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత అసలు టికెట్ రేట్లు పెంచమని చెప్పి పెంచడం, ఇలా మీరు చెప్పిన దానికి చేసేదానికి సంబంధం లేదనే ఒక విమర్శలకు. ఇప్పుడు ఒకటండి, ప్రజలందరూ కూడా ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడిని ఊహిస్తూ ఉంటారు. కళ్యాణ్ గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు. మీరు ఒక స్టైల్ ఆఫ్ జర్నలిజం మీకు అలవాటు పడుతుంది. సో అదే విధంగా ఆశిస్తూ ఉంటారు జనం కూడా. సో అలాంటి సందర్భాల్లో ప్రజలకు సంబంధించి కూడా ఈరోజు శ్రీధర్ బాబు దూషించడని నా స్పీచ్ కూడా వినేవాడు కూడా ఉంటున్నారు. మీ స్టైల్ మీదే రేవంత్ రెడ్డి గారు. సో ఆ స్టైల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ విధంగా మాట్లాడకుండా ఉండాలని వారు కూడా ఆలోచన చేస్తారు. మీరు చెప్పారా ఎప్పుడైనా? నేను నాతో పాటు ఈక్వల్గా నాకంటే పై స్థాయిలో ఉన్న నాయకుడు అయినా మామూలుగా షేర్ చేసుకోవచ్చు కదా, మీరు కొలీగ్గా ఉన్నారు, మీరు సీనియర్, ఆయన కూడా అనుభవజ్ఞుడు, ఆయన కూడా ఆలోచన ఉంటుంది. ఆయన ఎందుకు అపరంగా ఇప్పుడు ఎవరైనా కానీ బాబు చెప్పింది చేస్తామనే డైలాగ్ కూడా రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు మీ ముందే అన్నారు. అవతల పార్టీలకు సంబంధించిన నాయకత్వం కూడా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవును అందరూ కూడా ఆ విధంగా మాట్లాడుతారు. మీరు పుట్టమోదు మాట్లాడుతున్నాడని మీరు మాట్లాడట్లేదు, ఆ విధంగా మాట్లాడట్లేదు కదా, మీరు మాట్లాడట్లేదు కదా. నేను మాట్లాడకపోవచ్చు, నేను వారు ఒకటి కాదు కదా. సో అలాంటి సందర్భాన్ని అంటే మారాల్సిన అవసరం ఉందంటారా? కాదండి. ఇప్పుడు జవాబు ఏ విధంగా చెప్పాలా, ప్రజలకు అర్థమయ్యే విధంగా జవాబు చెప్పాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మీ ఫ్రెండ్ నాకు తెలిసి కేటీఆర్ మీకు ఫ్రెండే, ఇంతకుముందు ఐటీ మినిస్టర్, ఇప్పుడు మీరు ఐటీ మినిస్టర్, మీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా. ఆయన కూడా కేటీఆర్ సేమ్ డైలాగ్ కొడుతున్నారు,
రేవంత్ రెడ్డికి అర్థం కావడానికి నేను భాష మార్చుకున్నాను. రాజకీయంగా నేను ఒక మాట చెప్తాను, రాజకీయ ఐడియాలజీ పరంగా నేను మీది కాంగ్రెస్, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ. ఆయన